నమస్తే తెలంగాణ ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. మరి టీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ఒక శుభవార్త చెప్తా ఉన్నది. మంత్లీ వాళ్ళకి టికెట్లు ఏవైతే జారీ చేస్తూ ఉంటారో సీజన్ టికెట్లు, వాటికి మరికొంత వెసులుబాటు ఇచ్చేటటువంటి వార్త కూడా చూస్తూ ఉన్నాం. మరి ఆర్టీసీలో ప్రయాణం చేసేటటువంటి అందరికీ కూడా ఇది ఒక శుభవార్తగా మనం పరిగణించవచ్చు. ఎక్స్ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త. ఎక్స్ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్దారులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త తెలిపింది. ఈ పాస్ కలిగి ఉన్నవారు ఇప్పటి వరకు కేవలం ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులో మాత్రమే ప్రయాణించడానికి వీలుండేది. తాజాగా ఆర్టీసీ ఈ పాస్ కలిగి ఉన్నవారు డీలక్స్ బస్సులోనూ ప్రయాణించేటటువంటి వెసులుబాటు కల్పించిందనట. ఒకసారి చూడండి, ఇక నెల పాసులు తీసుకొని డైలీ జర్నీ చేస్తూ ఉంటారు కదా, చాలా మంది చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కూడా డ్యూటీకి పోయేటోళ్ళు కానీ, లేకపోతే ఇక కాలేజీలకు పోయేటోళ్ళు కానీ, లేకపోతే లెక్చరర్స్, టీచర్స్, ఇక రకరకాల చాలా మంది కూడా ప్రజలు పోయేస్తూ ఉంటారు. కాబట్టి మరి వాళ్ళకి శుభవార్తట. ఇంతవరకు ఎట్లాట ఎక్స్ప్రెస్కి ఆర్డినరీ బస్సుల్లోనే ప్రయాణించడానికి వీలుండేది. ఆ వీలుండేటటువంటి ఈ పాస్ కలిగి ఉన్నోళ్ళు దాన్ని సీజన్ టికెట్ అంటారా, సీజన్ టికెట్ డీలక్స్ బస్సులలో కూడా ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త. ఎక్స్ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ ఉన్నవారు డీలక్స్ బస్సులోనే ప్రయాణించవచ్చు. 20 కాంబినేషన్ టికెట్తో ప్రయాణం అట. 20 రూపాయలు అదనంగా తీసుకోవాలి. ఎక్స్ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ ఎంఎస్టీ పాస్దారులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పాస్ కలిగి ఉన్నవారు డీలక్స్ బస్సులోనూ ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. 20 కాంబినేషన్ టికెట్ తీసుకుని డీలక్స్ బస్సులోనూ వారు ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్వీట్ చేశారు. ఇక ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు వచ్చిన తర్వాత కొత్త ఆర్టీసీ అయితే పుంజుకుంటా ఉన్నది కానీ ఓ పక్క ప్రభుత్వం ఏమో ఫ్రీ బస్సును తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూడా కొద్దిగా వెనక్కిపోతుంది. ఆర్టీసీ అసలుకే నష్టాలలో ఉంటుంది. నష్టాల్లో జరుగుతూ ఉంటే వీళ్ళు ఫ్రీ బస్ తీసుకొచ్చి ఏం చేస్తారనంటే మళ్ళా బస్సులకు డబ్బులు చెల్లించాలి కదా. ప్రతి నెల చాలా ఖర్చు వస్తూ ఉంటుంది. 40 నుంచి 50 కోట్లే వస్తుంది. మరి ఉద్యోగుల జీతాలు, ఫ్రీ బస్ పెట్టింది కాబట్టి పైసలు ఎక్కువ రావు. బస్సుల్ని బాగు చేయాలి, వాటికి డీజిల్ కొట్టించుకోవాలి, లోపల పనిచేసేటటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వాలి, కండక్టర్కి, డ్రైవర్లకి ఇవ్వాలి, వీటన్నిటికి ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వం కూడా మరి సహకరించాలి. ఈ సజ్జనార్ గారు వచ్చిన తర్వాత అయితే ఇగో ఇట్లాంటివి కొన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఇలాంటివి కొన్ని తీసుకొచ్చి కార్గో అని చెప్పి ఒకటి తీసుకొచ్చిండు, పార్సిల్. తర్వాత కొత్త అవేర్నెస్లు తీసుకొస్తా ఉన్నాడు. ఇక అట్లనే ఇది కూడా తీసుకొచ్చిండ్రు. మీరు ఇన్ని రోజులు సీజన్ పాస్ తీసుకొని ఆ డీలక్స్ బస్ ఎక్కేది కాదు, డీలక్స్ సూపర్ లగ్జరీ ఎక్కేది కాదు. కాబట్టి మీకు ఆ పాస్ ఉంటే ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కండి. మీరు ఎంత దూరం వరకు ప్రయాణం చేస్తా ఉన్నారో అంత దూరం ప్రయాణం చేయండి, అదనంగా ఒక 20 రూపాయలు ఇచ్చి అదనంగా మీరు ప్రయాణం చేయండి అని చెప్పి మరి సజ్జనార్ అయితే ట్వీట్ చేస్తా ఉన్నాడు. ఎక్స్ప్రెస్ పాస్దారులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందన్నారు. ఈ కాంబినేషన్ టికెట్ సదుపాయాన్ని వినియోగించుకొని డీలక్స్ బస్సులోనే ప్రయాణించాలని సంస్థ కోరుతోంది. 100 కిలోమీటర్ల పరిధిలో జారీ చేసే ఈ పాస్ కావాలనుకునే వారు టీఎస్ఆర్టీసీకి చెందిన స్థానిక బస్ పాస్ కౌంటర్లలో కూడా పోయి తీసుకోవచ్చట. ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఇటీవల మరో శుభవార్త వినిపించింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులలో బెర్తులపై 10% రాయితీ కల్పించాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు రూట్లలో సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్తులపై 10% డిస్కౌంట్ కూడా కల్పించింది. ఇక 8 రోజులకు ముందు టికెట్ బుక్ చేసుకుంటే రిజర్వేషన్ ఛార్జీలు మినహాయిస్తూ ఉంటారట. ఇంకా మళ్ళీ చూడండి, లాంగ్ పోవాలన్న ఏసీలో కానీ స్లీపర్లో కానీ కమ్ సీటర్ బస్సులు ఉంటాయి కదా, ఎక్కువ ప్రయాణిస్తూ ఉంటారు. దాదాపుగా ఎక్కువ గంటల జర్నీ అయితే ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పిండు, హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడకి, ఇక విజయవాడ నుంచి వెళ్ళి బెంగళూరు, అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఇంకా ఏదైనా కానీ ఒక 200 కిలోమీటర్లకు పైబడి ఎవరైతే ఒక 1 వీక్ ముందు రిజర్వేషన్ చేయించుకుంటారో వాళ్ళకి 10% కూడా డిస్కౌంట్ ఇస్తారట ఛార్జీలు. ఇదొక వార్తను కూడా మరి టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకి, ముఖ్యంగా ప్రయాణించేవారు బాగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అక్కడ సీజన్ టికెట్తో పాటు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటోళ్ళకి కూడా ఒక 10% రాయితీ కల్పిస్తామని సజ్జనార్ గారు ప్రకటించడం జరిగింది. ఆయన ఎక్స్ ఖాతాలో కూడా ట్విట్టర్గా పోస్ట్ చేసిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని గమనించాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం.